మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఈ పండగల నుంచి మీ జాతకాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మరి ఈ ఈ ఈ పండగల్లో మీరు ఏం చేస్తే మీకు ఇతర రెమెడీస్ అవసరం లేకుండా మీకు జాతకాలు మంచిగా అవుతాయి అనేటటువంటి దాని మీద మనం చూద్దాం. ముందుగా మనకి భోగి పండగ ఏం చేస్తామంటే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి కాలుస్తాం. అందువలన ఈ గేట్ల దగ్గర చెక్కలు ఉంటాయి కదండి, చెక్క గేట్ల వాళ్ళు అంతా హడిలిపోయేవారు. తీసేసి అక్కడ ఆ కాలనీ కుర్రోళ్ళంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కాల్చేస్తారు. దీంట్లో ఏంటంటే మన యొక్క దరిద్రం పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, ఈ యొక్క పాత చెక్కలు ఇవన్నీ కాల్చేయడం ద్వారా. మరి అలాగే ఈ పండగ పెద్దల పండగ అంటాం. దీని ద్వారా ఏమిటంటే పెద్ద పండగ అని ఎందుకన్నామంటే పెద్దల పండుగ అంటే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనము ఇవి చేస్తామన్నమాట ఈ పండగలో. కాబట్టి ఈ లాంగెస్ట్ డ్యూరేషన్ అనే కాకుండా 4 రోజులు ముక్కనుమ ఇవన్నీ అని కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పితృశాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి ఈ పితృశాపాలు అనేటటువంటివి మన జాతకంలో రవి, కేతు యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. ఈ జనవరి నెలలో మనకి రవి మరి 14 జూన్ జనవరి 2026 సంవత్సరం నుంచి మకర సంక్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తుంది. ఈ విధంగా దరిద్ర దేవతని మనం పోగొట్టుకోవడము, అలాగే ఈ పండగలకి మనం దుమ్ములు దులుపుకోవడము, శ్రాద్ధకర్మలు చేయడము, దీని ద్వారా దరిద్ర దేవతను మనం పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తామన్నమాట. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇల్లులు ఒకటే కాదు, శుభ్రంగా ఉండడం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అలాగే మనం చేసేటటువంటి ధర్మమైనటువంటి పనుల వల్లే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అందుకని కేవలం దులిపేసి ఎవరికి పేదవాళ్ళకి రూపాయి కూడా మనం దానం చేయకుండా, మనము అనాథలకు కానీ, సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి పేదలకి మనం చేయకుండా ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి రాదు. ఇక సంక్రాంతి అంటే కొత్త సంవత్సరాన్ని మీకు తీసుకొచ్చేటటువంటిది, కొత్త క్రాంతుల్ని మీకు తీసుకొచ్చేటటువంటిది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే అండి, ఈ భోగి రోజున మనము ఏ విధంగా అయితే తలంటు స్నానం చేస్తాము, రేగుపళ్ళు మనం గుండె మీద వేసుకొని స్నానాలు చేస్తాం, నువ్వులు నెత్తి మీద వేసుకొని స్నానం చేస్తాం. సంక్రాంతి రోజున కూడా తలంటు స్నానం చేసినప్పుడు నల్ల నువ్వుల్ని లేదా తెల్ల నువ్వుల్ని నెత్తి మీద వేసుకొని మనము బేడ అంటే కర్ణాటకలో మరి అవన్నీ కూడా చేస్తారు. కొంచెం నువ్వుల నూనెని కూడా తలకి అంటించుకొని మనం ఆ తర్వాత తలంటు స్నానం చేస్తాము, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివండి. కాబట్టి మనకి ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, మరి వాటికి అన్నిటికి కూడా మనము మన పూజ చేయడము పొలాలకి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అలాగే కనుమ రోజున పశువులను అలంకారం చేయడం, నాగల్ని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. పశు సంపద, పాడి సంపద ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రాశులను బట్టి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో మనం చూద్దాం. దీనికి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మోడ్రన్ ఆస్ట్రాలజీని అంటే నాసా లైవ్ రిపోర్ట్స్, దాంతో మనం గ్రహాల యొక్క స్పీడ్ ఎంత కూడా తిరుగుతుందో కూడా మనం చెప్పగలుగుతాం. దాన్ని ప్రాచీనమైనటువంటి ఋషి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అన్నింటిని మిళితం చేసి మనము నాన్ కమర్షియల్ వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ దృష్టితో మనం జాతకాలు చెప్తాం. కాబట్టి ఎవరెవరికి కావాలో మీరు నాకు కాల్ చేయండి చక్కగా. ఇక ఈ 12 రాశుల వారికి కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనము చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం అనేటటువంటిది అధికంగా ఈ రాశిలో కనబడుతుంది. విభేదాలు ఎందువలనంటే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అందులోనూ వక్రించినటువంటి శని ఉండడం ద్వారా. అంటే 24 గంటలు కొట్టుకుంటారండి అంటే 24 గంటలు కొట్టుకోరు. మీ పుట్టింటి వాళ్ళకి ఎక్కువ నువ్వు ఆస్తి పంపించేస్తున్నామనో, లేకపోతే డబ్బులు పంపించేస్తున్నామనో, ఏదో ఒక రకమైనటువంటి
ఒక మిస్అండర్స్టాండింగ్ మీ పట్ల పెట్టుకొని మీ భర్త మిమ్మల్ని వేధించడము, లేదా మానసికంగా మీరిద్దరూ కూడా కొంచెం డిస్కషన్స్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మీరు ఏ పని పట్టుకుంటే ఆ పని సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఒక్క భార్యాభర్తల మధ్య గొడవలు మాత్రమే మీకు అధికంగా ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారికి మనము జన్మములో ఉన్నటువంటి అంతకుముందు వరకు వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆ చాతస్థం బాగా పెరిగిపోవడము, చేసినటువంటి పనిని 10కి 1కి 2 సార్లు చేయడము, ఇలాగా అన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఏ పని చేసినప్పటికీ కూడా కన్యారాశి డబ్బులు అనేటటువంటివి మిగులుతాయా మిగలవని క్యాలిక్యులేటెడ్గా వీళ్ళు వేసుకోవడం, చెప్పడం అనేటటువంటివి చేయడం, ప్రతి పని చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి దానివల్లనే మనకి చిరంజీవి గారిది కన్యారాశి. అందువలన మనము శివశంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ ఈ యొక్క సంక్రాంతి తర్వాత బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఆ సినిమాలాగే మీరు వరుసలో చూసుకోవచ్చు అనమాట. అందువలన చిరంజీవి గారిది కూడా కన్యారాశి. కాబట్టి ఆ సినిమాలో మంచి కలెక్షన్స్ వస్తే మీ జాతకం మంచిగా ముందుకు వెళ్తున్నట్టు లెక్క. కాబట్టి ఈ రాశి వారి పిల్లలందరూ కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టడము మిమ్మల్ని అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా ఎప్పుడు పార్టీలకి, పబ్బాలకి ఈ యొక్క వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సంక్రాంతి ఈ వీటి ద్వారా ఈ పండగల తర్వాత నుంచి మీరంతా దేవాలయాలు, గోపురాలు, కోళ్ళ పందాలు ఇలాంటివన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చిరకాలంగా మనకి కనబడినటువంటి మీ బంధువులు అవనివ్వండి, తల్లిదండ్రులు అవనివ్వండి, వీళ్ళందరినీ కూడా కలుసుకునేటటువంటి ప్రయత్నములో మీకు ఈ గ్రహాలు అనేటటువంటివి మీకు సక్సెస్ఫుల్గా మిమ్మల్ని చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఉద్యోగాల్లో మంచిగా స్థిరపడడానికి మరి ఈ యొక్క రవి బలమే చాలా ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. అందువల్ల మీకందరికీ కూడా ఈ యొక్క రవిగ్రహం అప్పుడు కూడా 14 జనవరి 2026 సంవత్సరం నుంచి కూడా మీకు కన్యారాశి వారికి మనకి కొంచెం ఇంకా శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అంతగా పెద్దగా పికప్ అవ్వలేదన్నమాట. అయితే పిల్లల పట్ల దీని యొక్క ప్రభావము అనేటటువంటిది స్లోగా పడుతుంది మీ పిల్లల పట్ల. ఇక ఈ రాశి వారికి మనం కొన్ని స్వల్పమైనటువంటి మార్పులు లేదా పరిహారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ రాశి ఫలితాలు మీకు వస్తాయి. చూద్దాం అవేంటో. ఈ పరిహారాలలో వీరంతా కూడా మర్రి చెట్టు ఓడలు తెచ్చుకొని వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని ఆ పూజా మందిరం ముందు కూర్చొని దుర్గాదేవి మరి మనకి అమ్మవారు యక్షిణి స్వరూపంలో, అంటే ఏదైనా సరే శక్తి అంశలే కాబట్టి దుర్గా యక్షిణి అంటే కాళరాత్రి అమ్మవారు. గూగుల్లో కొట్టు చూడండి, కాళరాత్రి అమ్మవారి యక్షిణి స్వరూపంలో ఉంటాయి. యక్షస్వరూప జటాధరాయ అని చెప్పేసి మనకి చక్కగా మనం శివుణ్ణి కూడా యక్షుడే అంటాం, కుబేరుణ్ణి యక్షుణీలందరికీ కూడా రాజు ఆయన. కాబట్టి లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా ఓం లక్ష్మీ కుబేరాయ నమః అంటూ పూజ చేసుకోండి. డబ్బులు కావాలంటే రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా గురువారం నాడు చేసుకోండి. లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం నాడు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మర్రి చెట్టు నీడ క్రింద అది లేదు కాబట్టి ఆ చిన్న చెట్టుని తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. ఆ దగ్గర మీరు ఓం దుర్గాయై నమః అంటూ మీరు ఓం వటయక్షిణ్యై నమః అంటూ జపం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. భువనేశ్వరి దేవి ఎంత పవర్ఫుల్ దేవత అంటే బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి ఆయనకు కూడా కళలో కూడా ఆయన కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కళలో కూడా దర్శనం లేదు. అంత గొప్ప దేవత అనమాట. కాబట్టి ఏమంటే అంత గొప్ప దేవత మాకు ఇస్తుందండి అంటే ఇస్తుంది, భక్తుడికి ఇస్తుంది, చేసుకోవాలి మీరు. అలాగే మేడి చెట్టు చుట్టూ మరి మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. అది గురుస్థానం. అది ఆ మేడి చెట్టులో మొదల్లో అనఘాదేవి దత్తాత్రేయ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు. లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువలన ఆ 64 యోగిని గణాలన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు చక్కగా ఏ మేడి చెట్టు దగ్గర అయినా సరే మీరు కూర్చొని గురు దత్తాత్రేయ చరిత్ర మీరు చదువుకోవడం,
లేదా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, ఆ చెట్టుకు పూజ చేయడం, ఆ చెట్టు ఎక్కడా లేదండి అంటే ఇంట్లో వేసుకోండి కుండీలో, తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెదురు కానీ రోడ్లపైన. ఈ రకంగా మీరు చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకోవడం, తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ద్వారా ఆవు పృష్ఠభాగానికి మీరు పూజ చేసుకోవడము, ఆవుకి చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము, మేత పెట్టడము, ఇలాంటి వాటి ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మరి ఈ ఏ మనం ఏం చేయాలండి అంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడము, అలాగే ఈ యొక్క గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా దర్శనము, లేదా 53 అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్ర అని, ఆ గురుచరిత్రని 53 అధ్యాయాలని కూడా మీరు బాగా చదవడము రోజు గురుక్షేత్రంలో ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దీని ద్వారా మీకు నిజంగా సీరియస్గా ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సాధనని, యక్షిణీ సాధనని, అలాగే అప్సరస సాధనలు చేయడం ద్వారా తొందరగా ఫలితాలు వస్తాయి. మరి ఇక దుర్గాదేవి, మహాకాళి అమ్మవారు వీళ్ళంతా చాలా పెద్ద దేవతలు, బాగా హయ్యర్ ఎనర్జీస్ త్రిమూర్తుల కంటే కూడా పెద్దగా. సో ప్రోటోకాల్ ఉంటుంది. అదే ఈ యక్షిణి, అప్సరస ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలు కాబట్టి మీకు వారం రోజుల్లో, 40 రోజుల్లో మీకు మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని ఎప్పుడు కూడా చూడలేమండి. భగవంతుడిని కేవలము తెలుసుకోగలుగుతాం అంతే, అంతవరకే. So we should know the God, we can't see the God. So this is how we have to realize అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. కాబట్టి చేసుకోండి ఇలాగా. శుభమస్తు.